గమనించాల్సింది ఏంటంటే కేటీఆర్ అన్న మాటలు ఉంటే దీక్షా దివాస్లో భాగంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు. సో కేసీఆర్ గారు పదే పదే అంటారు పులినోట తలబెట్టేసి నేను తెలంగాణ తీసుకొచ్చాను అని అంటుంటారు. కానీ కేసీఆర్ గారు అందులో ఒక భాగం మాత్రమే, ఒక పేజీ మాత్రమే. 1969 ఉద్యమం కొంచెం మొదలుకుంటే అంతకంటే సాయుధ పోరాటం 1952 నుంచి 1952 కాదు 1949 48-49 సాయుధ రైతాంగ పోరాటం మొదలుకుంటే 1952 వరకు, 52 నుంచి మొదలుకుంటే 69 వరకు, 69 నుంచి మొదలుకుంటే 2014 వరకు ఉద్యమ నేపథ్యం ఇన్ని సంవత్సరాలు. ఇందులో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పేజీ ఉంటుంది, ఒక ఒరవడి ఉంటుంది, ఉంటుంది. సో అలా అనుకుంటే స్త్రీలు కనుక చూసినట్టు అయితే మాదిగ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే నేను చెప్తాను, సారీ పద్ధతి, దాంతోపాటు చాకల ఐలమ్మ ఇట్లా అనేక మంది, చెన్నారెడ్డి ఇట్లా అనేక మంది కొట్లాడారు, చేశారు. సో ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు. సో అందులో ఆయన నిజాయితీని శంకించాల్సిన పని లేదు. కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ తీసుకొచ్చింది, ఇందులో డిఫరెన్స్ ఏం లేదు. కానీ విషయం చిక్కంతా తెలంగాణ లోపల బలైపోయిన, తెలంగాణలో అసులు పోసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీతో పాటు కొంతమంది ఓసీలలో ఉండే బిడ్డలు కూడా అసులు బారిలో, ఆ బిడ్డల జీవితాలకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎవరు గుర్తింపు తెచ్చిన దాఖలా లేవు. 1200 మంది నుంచి 1500 మంది, ఎవరి నోటికి ఎంత సంఖ్య వస్తే అది చెప్తూనే ఉన్నారు. ఇంతవరకు ఆ లెక్కనే తేల్చలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ళు ఉండేసి ఆ లెక్క తేల్చలేదు. అసలు 1200 మందా, 1500 మందా, మీరు గుర్తించిన వాళ్ళేనా, ఇంకా ఉన్నారా లేరా అనేదాన్ని ఇంతవరకు చేయలేదు. చేయకపోతే ఉద్యమంలో ఉండే ఆ స్వరూపాన్ని, నైజాన్ని ఒక కేసీఆర్ గారు చుట్టే తిప్పే ప్రయత్నము బీఆర్ఎస్ చేస్తున్నది. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు అనేదాన్ని, లేకపోతే సెల్ఫ్ క్లెయిమ్డ్ కేసీఆర్ గారిని జాతిపితగా క్లెయిమ్ చేయటం, ఇదంతా ఉంది. సో ఇదంతా ఒక అంశము. రాజకీయ ఎత్తుగడ లోపల, రాజకీయాల లోపల వాళ్ళు బ్రతకాలి అంటే ప్రజలను మభ్య పెట్టాలి అనేదాన్ని. కాబట్టి బీఆర్ఎస్ అదే మాట్లాడింది, 10 సంవత్సరాల నుంచి అదే చేసింది. దానికి ఇంపాక్ట్ ఏదో ఇప్పుడు అనుభవిస్తున్నది. ఇది ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడటంలో పెద్ద వింతేం కాదు, ఎందుకంటే రాజకీయ నాయకుడు కాబట్టి. ఆయన ప్రజల మనిషి ఏం కాదు కదా. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ మా జీవితాలను, మా చదువులను, మా ఉద్యోగాలను, మా సంపదను ఈ రోజు వరకు కూడా కోల్పోయాం. నేనే కాదు, నళిని, నేను, నాతో పాటు అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. 100లలో కాదు, 1000లలో కాదు, లక్షలలో కాదు. ఇంట్లో ఉన్న ఆడబిడ్డ సైతము వంట వార్పు ఉద్యమం లోపల రోడ్ల మీదకి వచ్చి వంటలు చేసిండ్రు. వాళ్ళు కూడా కాదా, అందరూ ఉన్నారు. ఇదొక అంశం. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి నేనే పెద్ద ఒక తీసుకొచ్చినట్టు, నేను అది చేసినట్టు అంటే నువ్వు ఎక్కడ లేవు. నీకు ఉద్యమానికి కానీ నీకు కానీ సంబంధం లేదు. అప్పుడు ఇప్పుడు ఒక అగ్రకుల పార్టీకి అప్పుడు ఒక వ్యక్తిగా ఉన్నావు, ఇప్పుడు ఒక వ్యవస్థకు అధినేతగా ఉన్నావు, అంతే తేడా. నీకు తెలంగాణ ఉద్యమం కానీ, మహేష్ గౌడ్ కానీ, మన సీతక్క కానీ, లేకపోతే రేవంత్ కానీ, ఇప్పుడు అనుభవించిన నాయకులు మీ కుటుంబాలలో ఎంతమందిని కోల్పోయారు, మీరు ఏం కోల్పోయారు చెప్పండి. ప్రజలుగా మేము అడుగుతాం. వాస్తవాన్ని చెప్పాలంటే బీజేపీ లోపల సుష్మా స్వరాజ్ గారు వచ్చేసి తన నెత్తిన వేసుకొని, సుష్మా స్వరాజ్కు నేనేం కన్న కొడుకునేం కాదు, ఆ కుటుంబంలో వ్యక్తిని కూడా కాదు. సుష్మా మనం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బీజేపీలో ఉండి కూడా, బీజేపీలో కొంతమంది నాయకులు వ్యతిరేకించినా కూడా వాళ్ళందరినీ నయానో భయానో బుజ్జగించి బతిలాడుకొని వాళ్ళను అవసరం అనుకుంటే లేదు ఇది ఇంతే అని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికగా బిల్లు పెట్టించింది సుష్మా స్వరాజ్ గారు. అందుకోసమే ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రజలు, ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులకు కూడా నిజాయితీ ఉంటే, చాలా మంది అంటారు నిజాయితీ ఉంటే అమ్మగానే గుర్తిస్తున్నాం, మేము గుర్తిస్తున్నాం. సరే మీకు ఆ నీతి నియమాలు రాజకీయ నాయకులకు ఉంటాయో లేవో తెలియదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుందే అని నేను అనుకోవటం లేదు, ఉంటాయని కూడా నేను కోరుకోవటం లేదు, ఉండాలని కూడా కోరుకోవటం లేదు. ఎందుకంటే ఉంటే రాజకీయ నాయకులు ఎట్లా అవుతారు, వాళ్ళు మహాత్ములు అవుతారు. సో ఆ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ గారు ఈ రోజు డిఫరెంట్ గా ఉన్నారు. మోడీ గారు మొన్నగా జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితము తల్లిని చంపేసి బిడ్డను వేరు చేసి ఒక కామెంట్ చేస్తే తెలంగాణ ఒక్కసారి విజృంభించింది.
దాని ఫలితం కూడా ఏందో చూపించేసింది ఆ ఎలక్షన్లకు. సరే కవితను అరెస్ట్ చేయడం చేయకపోవడం తర్వాత విషయం, కానీ అంటే తెలంగాణ ఇంపాక్ట్ అంత బలంగా ప్రతి బిడ్డల నరాల్లో, ఈరోజు ఎంకన్న కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా తెలంగాణ కాంగ్రెస్ లో ఉండే అనేక మంది కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ అనేసరికి నరాల్లో జీర్ణించుకుంది. అలా ఉంది, కానీ పిచ్చోళ్ళం అయితే కాదు, మూర్ఖులం కాదు. ఎవడు ఏందో, ఎవడి చరిత్ర ఏందో, ఎవడి కథా కహామేష ఏందో, తెలంగాణ పేరు చెప్పి దోసుకున్నది ఎవరు, దోసుకుంటున్నది ఎవరు, దాచుకున్నది ఎవరు, దాచుకుంటున్నది ఎవరు అందరికీ ప్రజలకు తెలుసు. ఈరోజు రేపు రేవంత్ ప్రజలోకి వెళ్ళేసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము రేవంత్కు ఉందా, మహేష్ కుమార్ గౌడ్కుందా? నువ్వు మహేష్ కుమార్ అనే నువ్వు ఈరోజు తెలంగాణ లేకపోతే నువ్వు లేవు. రేవంత్ అనే నువ్వు తెలంగాణ లేకపోతే నువ్వు లేవు. బానిసలాగా ఏదో పార్టీ లోపల బతుకుదేరు కోసం మీరు బతకాల్సిందే తప్ప ఈరోజు నువ్వు ఒక పార్టీకి చీఫ్ అయ్యేవాడు కాదు, నువ్వు ఈరోజు ఒక అధినేతగా సీఎంగా ఉండేవాడివి కాదు. మేము కొట్లాడాం. అది దీక్షా దివాస్ లోపల ఒక కేసీఆర్ కి ఆపాదించి మాట్లాడడం అనేది అది వాళ్ళ నైతికత, అది నాకు సంబంధం లేదు. ఇదో ప్రజలకు సంబంధించిన అంశాల లోపల ప్రతి జర్నలిస్ట్ ఉన్నాడు, ప్రతి కుటుంబం ఉన్నది, ప్రతి ఆడబిడ్డ ఉన్నది, ప్రతి చిన్న బిడ్డ ఉంది, ప్రతి విద్యార్థి ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు,